మంచు ఫ్యామిలీలో మంచు కురిసింది. ఈ మంచును బయటికి తీయడానికి చూస్తున్న మంచు విష్ణు. మునిగిపోయింది మంచు మోహన్ బాబు. ముంచేసింది మంచు మనోజ్. మంచు వాళ్ళ ఇంట్లో కలకలం. ఇప్పుడే మోహన్ బాబు కళ్ళల్లో నిప్పులు చెలరేగాయి. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం. రే 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 టాము, ఏం చెప్తున్నావురా? ఏమైంది? అదేమైందో నీకు ముందు ముందు చెప్తా, మీరు ఫస్ట్ వినండి. ఓవర్ యాక్షన్ ఆపి అసలు ఏమైంది చెప్పు. అవును, అసలు ఆ మంచి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? అసలు మనోజ్ అన్న పోలీస్ స్టేషన్ అంటాడు, హాస్పిటల్కి వెళ్ళిండు, దెబ్బలున్నాయి, మనోజ్ అన్న కేసు పెట్టిండంట, మోహన్ బాబు కేసు పెట్టిండంట, ట్విస్టుల మీద ట్విస్టులు అంటారు. ఏం అర్థమైతలేదు. ఏంది అసలు అది? అక్కడ ఏమైందో తెలుసుకోవాలంటే మీకు మా దేవర కథ తెలవాలి. ఎవరు అంటూ నోట్ ద పాయింట్. మంచు విష్ణు అన్న ఈ వీడియో చూస్తే అన్న మీరు ఎప్పుడే ఈ వీడియో ఆపేయండి, లేదంటే నేను కేసు పెడతాను అయిపోయినా. వద్దురారే ఉన్నది ఒకటే ఛానల్ రా, పోతే మళ్ళీ రానుకుంటున్నాను. నీకు దండం పెడతా. అన్న టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఫస్ట్ ఆడేం జరిగిందో చెప్పు నాకు. సరే చెప్తాను. అక్కడ ఏమైందంటే మన మంచు మనోజ్ అని ఉన్నాడు కదా, ఆ, అన్నపై దాడి చేశారు. అది ఎవరంటే మోహన్ బాబు గారి బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్న పైన మంచు మనోజ్ పైన దాడి చేశారు. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న రిసిప్ట్ ఉంటది కదా, ఆ పేపర్స్ ని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసి నాకు ఇలా దెబ్బ తగిలింది, వీళ్ళు నన్ను కొట్టారు అని మెన్షన్ చేస్తారు. ఆ వీళ్ళు ఎవరంటే మన మోహన్ బాబు గారి బాడీ గార్డ్స్. ఓహో అవునా? మరి అదేంటి అది? అందరూ మోహన్ బాబే కొట్టిండు మంచు మనసుని, అందుకే పోయింది అంటారు. అరే లవడే, నేను చెప్పినా కదా ఇందాకనే, మోహన్ బాబు కాదు వాళ్ళ బాడీ గార్డ్స్ కొట్టారు అని. అయినా మోహన్ బాబు ఎలా కొడతారు? ఆ ఏజ్ లా 78 years ఉన్నాయి ఆయనకు. ఆ సెన్స్, కామన్ సెన్స్ లేదా నీకు? మరి సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, వాటినన్నా ఇవ్వచ్చు కదా తీసుకెళ్లి ప్రూఫ్గా. ఉంటాయి, కానీ ఇందులోకి ఒక అనుకోని అతిథి ఇన్వాల్వ్ అయ్యారు. అది ఎవరంటే ద గ్రేటెస్ట్ పాన్ ఇండియా యాక్టర్ ఇన్ ఇండియా. అది ఎవరో కాదు, మన మంచు విష్ణు అన్న. మంచు విష్ణు అన్న కూడా ఎంటర్ అయ్యి, అంటే అన్న డైరెక్ట్గా ఎంటర్ కాలేదు, వాళ్ళ బాడీ గార్డ్స్ అన్నకు తెలిసిన వాళ్ళ చేత మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ అండ్ CCTV ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ రెండు తీసుకెళ్లిపోయారంట. మంచు విష్ణు వాళ్ళు వచ్చి, మంచు విష్ణు అన్న రాలే, కానీ అన్నకు తెలిసిన వాళ్ళని లైక్ బాడీ గార్డ్స్ ఉంటారుగా, తీసుకెళ్లారంట ఆ ఫుటేజెస్ ని మొత్తం. ఆహా, అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యాడా ఇలా? అందరూ మంచు మనోజ్ ఆస్తుల కోసం ఇదంతా చేస్తుండు అని బిల్డప్ చేస్తారు అంటే అందరు చెప్తున్నారు కదా, కావాలని రోడ్డు పైన తీసుకొచ్చిండు అని. దీనికి ఆన్సర్ మంచు మనోజ్ అన్ననే చెప్పిండు ఇక్కడ. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. చూసావు కదా. హా అవును, ఇదంతా విన్నావు కదా. ఎవరి సైడ్ ఉంటావు నువ్వు? మంచు మనోజ్ సైడా, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు సైడా? నేను ఎవరి సైడ్ ఉంటా, నేను నా సైడ్ ఉంటా. కానీ ఇందులో ఎవరిది తప్పంటే అంటే నాకు కూడా తెలియదు. ఫుల్ ఇన్ఫర్మేషన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి వచ్చిన తర్వాతనే ఎవరిది తప్పు ఉంది, ఎవరిది రాంగ్ ఉందని చెప్పగలం. అవును, ఆ మధ్య ఒకటి వైరల్ అయింది కదా, వీళ్ళిద్దరూ అదే మంచు మనోజ్ అన్న వీడియో తీసి విష్ణు అన్న అరుస్తుంటే. అవును, అయితే దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటావా? 200% లింక్ ఉంది. కానీ అప్పుడు వాళ్ళు ఇలా కవర్ చేశారు, ఇది ఒక స్టంట్ అని. అయితే స్టంట్ అయితే ఇది కూడా స్టంట్ అని అనుకోవచ్చు కదా. ఇది స్టంట్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే మంచు మనోజ్ అన్న చూడు గాయాలతో ఉన్నాడు, అండ్ ఇంత ఎమోషనల్గా స్పీచ్ ఎవరని ఇస్తారా స్టంట్ అయితే? మేబీ యాక్టింగ్ అయి ఉండొచ్చు కదరా. అంటే అది ఇవన్నీ విషయాలు పోలీసులు నిర్ధారిస్తారు, మనకేం సంబంధం లేదు. గుడ్ నైట్, బాయ్.